ఖుషిని తీసుకొని తులసి రోడ్డు మీద నడుచుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక రౌడీ తులసి మెడలో ఉన్న తాళిని చూసి ఆ తాళిని కొట్టేయాలని దగ్గరికి వచ్చి ఆ తాళిని తెంచబోతూ ఉంటే అప్పుడు తులసి అడ్డుకొని అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఇంతలో సిద్ధు అక్కడికి వచ్చి ఆ రౌడీ చెయ్యి పట్టుకొని అతన్ని చెత్త కొట్టి తులసిని కాపాడుతాడు. దాంతో తులసి థ్యాంక్స్ అంటూ సిద్ధుకి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ ఒక్కటేనా, ఇంకేం లేదా అని చెప్పి సిద్ధు అలా తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. తులసి సీరియస్గా లుక్ ఇచ్చి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు సిద్ధు తులసి వెనకాలే వెళ్తూ ఒక్క నిమిషం ఆగండి, ఏంటి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు అని అంటూ ఉంటే నేను దేవుడికి ఒక మొక్కు మొక్కుకున్నాను, ఆ మొక్కు తీరేంతవరకు ఇలా కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తాను అని చెప్పి తులసి అంటుంది. వెంటనే సిద్ధు తన కాళ్ళకున్న చెప్పులు పక్కకు పడేస్తాడు. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, బండి ఎక్కండి అని సిద్ధు అంటూ ఉంటే ఏమీ అవసరం లేదు అని తులసి అంటూ ఉంటుంది. నేను నడవగలను అని తులసి అంటూ ఉంటే మీరు నడవగలరండి, కానీ పాప ఉంది కదా, పాపకి ఇబ్బంది అవుతుంది అని సిద్ధు అంటాడు. ప్లీజ్ తులసి వెళ్దామని ఖుషి అంటుంది. దాంతో తులసి ఖుషి ఇద్దరూ కలిసి సిద్ధు బండి ఎక్కుతారు. సిద్ధు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.